గుడ్డెద్దు పోయి నడ్డెద్దు మీద పడ్డట్టు నా చేయి పోయి బాండీ మీద అయితే పడ్డది. చిన్నగా లైట్గా బొబ్బు అయితే పోయింది. మామూలుగా నేనైతే బాండీ అనే అంటాను. ఒక వీడియోలో కడాయి అని అయితే అన్నాను. మా వారి ఇంటికి వచ్చి కడాయా కొలాయా కుడాయా ఏదో చెప్పమ్మా మాకైతే అర్థం కావట్లేదు అని అయితే అన్నాడు. మా అబ్బాయిని నిద్రపుచ్చి లడ్డూలు చేద్దామని వంట రూమ్లోకి అయితే వెళ్ళాను. మన సొంత ప్రయోగాలతో చేద్దామని అయితే అనుకున్నాను. కానీ మామూలుగా యూట్యూబ్లో చూసి చేస్తేనే మా ఇంట్లో వాళ్ళు తినొచ్చా డౌట్ ఏం లేదుగా, మెడిసిన్ తయారు చేసి ఎలుకల మీద ప్రయోగించినట్టు నువ్వేదో కొత్త రకం వంట చేసి నా మీద ప్రయోగిస్తున్నావా అని అయితే అంటారు మా వారు. యూట్యూబ్లో 1కి 4 వీడియోలు చూసి నేను చేద్దామని వంట రూమ్లోకి వెళ్ళి పిండి కలిపానో లేదో మా వాడైతే ఏడ్చుకుంటా లేచి నా దగ్గరికి అయితే వచ్చాడు. మా వాడిని ఆడిపించుకుంటూ ఎలాగోలాగా లడ్డూలు అయితే ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూద్దాము. 1 కప్పు శనగపిండి 1 కప్పు నీళ్ళతో అయితే నేనైతే కలిపాను. బాగా కాగిన నూనెలో ఈ పిండిని పకోడీలాగా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు పంచదార 1 కప్పు నీళ్ళతోటి తీగ పాకం వచ్చేలాగా పట్టుకోవాలి. తీగ పాకం వచ్చిన తర్వాత కాస్త ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. పాకంలో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న శనగపిండి పొడిని వేసి కలపాలి. పిండి అంతా గట్టిగా అయ్యేలాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి. మా వాడు నిద్రమంపులోనే చూసి లడ్డు తిని టేస్ట్ ఎలా ఉందైతే చెప్తున్నాడు. ఓకే బాయ్ బాయ్. వెళ్తూ లైక్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.